డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఉంది కదా! అక్కడ ఈ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అందులో చాలా కీలక అంశాల మీద వీళ్ళు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్ర మంత్రులు అలాగే ముఖ్యమంత్రి. సో, ప్రధానంగా ఈరోజు చర్చించిన విషయాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కదా! సో, ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% ఈ యొక్క బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని ప్రత్యేకంగా ఈ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్ట సవరణ చేసి దాని ద్వారా బీసీలకు 42% వాటా ఇవ్వాలని చెప్పేసి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళు నిర్ణయించడం జరిగింది. అయితే ఇది ఎంత మేరకు నిలబడుతుంది అనేది ఇంతకుముందు ఎవరైనా ఈ విధంగా చేశారా కేసీఆర్ ప్రభుత్వం అనేది కూడా ఈరోజు చూద్దాం. అయితే ప్రధానంగా మనం చూస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్, 42% ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ, అలాగే ఇంకో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి లోపల 1,00,000 ఉద్యోగాల భర్తీ. అసలు దాని గురించి మనం మాట్లాడకూడదు, ఎందుకంటే చాలా ప్రామిసెస్ ఉన్నాయి అలాంటివి. సో ప్రత్యేకించి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సమీక్ష జరిపారు ఈరోజు. అయితే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేంటంటే ఎస్పెషల్లీ బీసీలకి ఇక్కడ బీసీలకి 42% వాటా ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 42%. సో ఈయన ఈ మంత్రివర్గ సమావేశం అయిన తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మీడియాకి బ్రీఫ్ ఇచ్చారు. ఇక్కడ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ సెక్షన్ 285 మార్పు చేయనున్న ప్రభుత్వం. ఒకవేళ పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 285లో సవరణ చేస్తే ఈ చట్టం నిలబడుతుందా? సో ఇది నిలబడుతుందా లేదా? ఒకవేళ ఆర్డినెన్స్ జారీ చేస్తే పంచాయతీరాజ్ ఆర్డినెన్స్, ఈ యొక్క చట్టం అనేది స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందా? అంటే మనం కనుక గత హిస్టరీ చూస్తే ఖచ్చితంగా ఇది అమలు కాదని చెప్పొచ్చు. ఎట్లా అంటే మనం కనుక చూస్తే ప్రజెంట్ 2018లో కూడా ఇటువంటి చట్ట సవరణ ఒకటి తీసుకొని వచ్చారు. సో ఎగ్జాంపుల్ చూస్తే దీని పూర్వత్రాలు అంటే హిస్టరీ కనుక మనం చూస్తే ఇందిరా సహాని అలాగే యూనియన్ ఆఫ్ ఇండియా ఒక కేసు వేశారు. ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా అనే ఒక కేసు వేశారు. దాంట్లో ఆ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రిజర్వేషన్స్ 50% దాటకూడదు. అంటే 100లో ఓన్లీ 50% రిజర్వేషన్ ఉండాలా, రిమైనింగ్ 50% అట్లా జనరల్లో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ తీర్పు ఇచ్చింది. అంటే రిజర్వేషన్స్ ప్రకారం 50% దాటకూడదు ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం. అయితే 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేశారు. కేసీఆర్ ప్రపోజ్ చేశాడు. ఏంటది? 2018 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కేసీఆర్ గవర్నమెంట్ ఏం ప్రపోజ్ చేసిందంటే 33% బీసీలకి స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు వాటా ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టారు. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు ఈ అప్పర్ క్యాస్ట్ చెందినవి ఎవరైతే ఉన్నారో దీని మీద కేసు ఫైల్ చేశారు సుప్రీంకోర్టులో. ఏమని? సో ఇందిరా సహాని కేసు, యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసు చూస్తే రిజర్వేషన్స్ 50% దాటకూడదు కదా, మరి ఇక్కడ ఈ కేసీఆర్ ప్రపోజ్ చేసిన దాంట్లో 33% అంటే 50% రిజర్వేషన్ దాటిపోతుంది కాబట్టి సో ఈ కేసు మీద మీరు వ్యాడిక్ట్ ఇవ్వాలి, తీర్పు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు రిట్ పిటిషన్ని, కేసీఆర్ చేసిన రిట్ పిటిషన్కి వీళ్ళు దాఖలు చేశారు, అంటే ఫైల్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేసీఆర్ని అడిగింది, నువ్వు ఈ కేసుని నువ్వు 50% దాటుతుంది నువ్వు చెప్పిన దాని ప్రకారం, సో దీన్ని వెనక్కి తీసుకుంటావా లేకపోతే మేము కొట్టేసామా అని చెప్పేసి అన్నప్పుడు కేసీఆర్ ఈ కేసుని ఏం చేశాడు? బ్యాక్ తీసుకున్నాడు 2018లో. దాని తర్వాత 2018లో ఎలక్షన్స్కి వెళ్ళాడు. ఎలక్షన్స్కి 23% ఇచ్చి బీసీలకి ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళాడు. అసలు ఇజ్జలో వారి వాటా ఎంత బీసీలకి లెక్క ప్రకారం అంటే
వాళ్ళ వాటా వచ్చేసి 27% రావాలి మినిమం. కానీ కేసీఆర్ ఇచ్చిందంట 23% ఇచ్చాడు. అక్కడ వాళ్ళకి 4% లెస్ అయింది. సో ఇట్లా మనం చూస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది, ఇక్కడ సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ఎందుకు క్యాన్సిల్ చేసిందంటే, సపోజ్ ఎస్సీ రిజర్వేషన్ ఎంత, వాళ్ళ జనాభా వచ్చేసి ప్రజెంట్ 18% ఉన్నారు. వాళ్ళ జనాభా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ఎంత, 15%. అలాగే ఎస్టీ పాపులేషన్ వచ్చేసి ఎంత ఉన్నారు, వాళ్ళు ఎస్టీ పాపులేషను వాళ్ళు 10% ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే జనాభా, వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ 7%. సో అలాగే బీసీలకి ఎంత ఇస్తున్నారు రెగ్యులర్గా అంటే 27%. ఓన్లీ ఇది ఎడ్యుకేషన్ అండ్ అదర్ దాంట్లో, నాట్ పొలిటికల్లో. సో వాళ్ళకి ఎంత ఇస్తున్నారు ఇక్కడ, వాళ్ళు ఎంత ఉన్నారు ఇక్కడ అంటే దగ్గరగా 56%, 6.5 అంటే దగ్గరగా వీళ్ళు 57% ఉన్నారు బీసీలు. అయితే వాళ్ళకి ఇచ్చే పర్సంటేజ్ ఎంత, 27%. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ని కూడా తీసుకొచ్చారు కదా. ఈడబ్ల్యూఎస్ ఎంత ఉంది, వాళ్ళున్న జనాభా వచ్చేసి వాళ్ళు 6% ఉంటే వాళ్ళకి కేటాయించింది 10%. సో టోటల్ అప్పుడు ఇందిరా సహాని అండ్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో టోటల్ 50% దాటిపోతుంది కదా. సో కాబట్టి ఇది వ్యాలిడ్ కాదు, బీసీలకి 33% అనేది వ్యాలిడ్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసింది, కేసీఆర్ని వార్న్ చేసింది. సో కేసీఆర్ ఏం చేశాడు, కేసీఆర్ బ్యాక్ తీసుకున్నాడు కేసుని బ్యాక్ తీసుకున్నాడు. సో అప్పుడు 23% ఇచ్చి స్థానిక ఎన్నికల్లో వాళ్ళు ఎలక్షన్స్కి వెళ్ళారు. అయితే ఇక్కడ మనకు వస్తున్న క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ హక్కు అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రజెంట్ కరెంట్ అసెంబ్లీలో వాళ్ళు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ అసెంబ్లీలో ఎవరెవరు ఎంతమంది ఉన్నారో చూస్తే, రెడ్డిలు వాళ్ళ జనాభా ఎంత, సుమారు 6%. వాళ్ళున్న ఎమ్మెల్యేలు ఎంత, 43. సో అలాగే ఇక్కడ వెలములు వీళ్ళ పర్సెంటేజ్ ఎంత, 1.5%. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంత, 13 మంది ఉన్నారు ప్రజెంట్. అలాగే కమ్మ, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి వచ్చిన ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు వీళ్ళు అంటే 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకేనా. బీసీలు ఎంత పర్సెంట్ ఉన్నారు, 57%. ముస్లింలు తీసేస్తే సపోజ్ 46%. వాళ్ళకి ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంత, 9. ఏమైనా న్యాయం ఉంది అసలు ఈ ఫిగర్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు తీసేయండి, ఈ ఫిగర్ ఏమన్నా న్యాయం ఉందా? వీళ్ళు ఇంత పర్సెంట్ ఉంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి 43%? వాళ్ళకి ఎంత రావాలి లెక్క ప్రకారం వస్తే 6% అంటే కనీసం 1-2 కూడా రావు. మరి అలాంటిది వీళ్ళు 43 ఆక్యుపై చేశారు. వీళ్ళు ఇంకా విడ్డూరంగా ఉంది, 1% లేని వాళ్ళకి 13. వీళ్ళ వాటా బీసీలు 57% ఉంటే 19 ఇచ్చారు, అంటే ఈక్వల్ టు 16%. ఇది ఎక్కడ అన్యాయం అసలు? ఇది చాలా అన్యాయం, ఇది ఎక్కడ న్యాయం ఇది అసలు? సో కాబట్టి వీళ్ళ వాటా వీళ్ళకి ఇవ్వాల్సిందే, చట్ట సవరణ చేసైనా సుప్రీంకోర్టులో ఒకసారి చెప్పి ఇంకోసారి దగ్గరగా 9 మంది ఈ ఇందిరా సహాని అండ్ ఈ కేసులో యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో 9 మంది జడ్జిలు ఇచ్చారు తీర్పు. సో 6% లేని వాళ్ళకి 43 ఎమ్మెల్యే సీట్లు తీసుకోవచ్చు, 1.5% లేని వాళ్ళు 13 ఎమ్మెల్యేలు తీసుకోవచ్చు, వీళ్ళు 4 తీసుకోవచ్చు, వీళ్ళు 57% ఉంటే 19 ఇస్తారు. మరి వీళ్ళకి ఎంత రావాలా అసలు? మ్యాజిక్ ఫిగర్ ఎంత ఇక్కడ? ఒకవేళ కనుక ఫామ్ చేయాలంటే ఎంత,
దగ్గరగా మనకి మ్యాజిక్ ఫిగర్ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 60 ఎమ్మెల్యేలు ఉంటే సరిపోతుంది. సో బీసీలు ఎంతమంది ఉన్నారు? దగ్గరగా 57% ఉన్నారు. 120లో వీళ్ళకి ఎంత వస్తాయి? ఆఫ్ వేసుకున్నా కానీ 60 వస్తాయి కదా. సో వీళ్ళు కదా రూల్ చేయాల్సింది. మరి వీళ్ళు ఎట్లా రూల్ చేస్తున్నారు? ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం రూల్ చేస్తున్నారు? వీళ్ళకి వీళ్ళు 6% లేని వాళ్ళు వీళ్ళకి ఎందుకు 43 ఎమ్మెల్యేలు ఇచ్చారు? ఎక్కడుంది కాన్స్టిట్యూషన్? ఏ కాన్స్టిట్యూషన్ ప్రకారం వీళ్ళు 43 ఎమ్మెల్యేలు ఇచ్చారు? అసలు 1.5% లేని వాళ్ళు వీళ్ళకి ఎట్లా 13 ఎమ్మెల్యేలు వెళ్ళాయి? ఇది ఎక్కడ న్యాయం? అసలు ఎంత అన్యాయం ఇది. సో కాబట్టి స్థానిక ఎన్నికల్లోనే కాదు, ప్రతి రిజర్వేషన్లో బీసీ వాటా బీసీకి ఇవ్వాల్సిందే. అది న్యాయం. వాళ్ళు 57% ఉన్నారు. 57%లో కనీసం 50% అన్న వాళ్ళకి ఇవ్వాలి. 1% లేని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నారు. 1.5% లేని వాళ్ళు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6% ఉన్న రెడ్డిస్ వచ్చేసి 43 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది న్యాయం అసలు? ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఇది? ఎక్కడ కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతున్నారు వీళ్ళు? అలాగే వీళ్ళకి 33% పెంచడానికి 2018లో సుప్రీంకోర్టు కేసు కొట్టేసింది. ఈడబ్ల్యూఎస్ మనం కనుక చూస్తే ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉన్నారు? వాళ్ళ జనాభా 6.9% ఉన్నారు. 6.9. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్ ఎంత? 10. వీళ్ళకి సుప్రీంకోర్టు ఏం కాదు, సుప్రీంకోర్టు వీళ్ళకి క్లియర్ చేసింది, వీళ్ళకి ఇవ్వచ్చు అంట. వీళ్ళకి ఇవ్వచ్చు. అది ఈ 50% రిజర్వేషన్ ఏదైతే సహాని కేసు ఉందో అది పైన వీళ్ళకి అప్లై అవ్వదు. ఓన్లీ బీసీ వాళ్ళకి మాత్రమే అప్లై అయింది. ఎందుకు? వై ఎందుకు ఇంత ఇంజస్టిస్? ఎక్కడ? ఇక్కడ 6.9% కూడా లేరు వీళ్ళకి. ఎంత ఇచ్చారు? 10% ఇచ్చారు. ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సపోజ్ ఎస్సీ 18% ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చారు? 15. ఎస్టీ 10% ఉన్నారు. వాళ్ళకి ఎంత ఇచ్చారు? 7. వీళ్ళకి ఇవ్వరు. బీసీ ఎంత పర్సెంట్ ఉన్నారు? 57. వీళ్ళకి ఇచ్చేది ఎంత? ఇందులో అయితే 16% ఇచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అన్న? వీళ్ళకి పెంచడానికి మాత్రం సుప్రీంకోర్టులో ఇందిరా సహాని యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మీకు అడ్డొచ్చింది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 6.9 వస్తే మాత్రం 10% పెంచితే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది అన్యాయం కాదా? సో అందరినీ ఈక్వల్గా చూడాలి కదా. వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్స్. సో అందరూ ఈక్వల్గా ఉండాలి కదా. ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి కదా అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో, ఎంపీటీసీల్లో, జెడ్పీటీసీల్లో, పంచాయతీ ఎన్నికల్లో, అలాగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కూడా బీసీల వాటా బీసీలకు రావాల్సిందే. బీసీల వాటా బీసీలకి ఇవ్వాల్సిందే. ఎవరైతే ఉన్నారో ఈ బీసీలలో మేధావులు, విద్యార్థులు, డాక్టర్లు, ఇంజనీర్లు, చదువుకున్న వాళ్ళు మీరంతా ఎన్లైట్ అవ్వాలా. ఇది మన హక్కు. ఇది రాజ్యాంగం ఇచ్చిన మన హక్కు. మండల్ కమిషన్ టైంలో అయిపోయింది అది. 50% పెరగకూడదంటే మరి 10% ఈడబ్ల్యూఎస్కి ఎట్లా ఇచ్చారు? ఈడబ్ల్యూఎస్ 6.9% ఉన్నారు కదా, వాళ్ళకి 10% ఎలా ఇచ్చారు? ఇందిరా సహాని కేసు గుర్తు రాలేదు అప్పుడు వీళ్ళకి. సో కాబట్టి ఇవన్నీ కహానీలు. మనం ఎప్పుడైతే మన హక్కుల కోసం పోరాడతామో అప్పుడు తప్పకుండా మన హక్కులు నెరవేర్చబడతాయి. సో నాకు తెలిసైతే కేసీఆర్ గవర్నమెంట్లోనే కేసు కొట్టేశారు. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వస్తుందనేది ఇది నిలబడుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే కేసీఆర్ టైంలో మనం చూస్తే పంచాయతీరాజ్ ఎలక్షన్ టైంలో ఏం చేశారు? సుప్రీంకోర్టు కొట్టేసింది, కంప్లీట్గా కేసుని కొట్టేసింది. 50% దాటిపోతుందని. సో కాబట్టి ఈ ఆర్డినెన్స్లు ఇవన్నీ కూడా స్థానిక ఎన్నికల్లో నిలబడుతుందా లేదా అనేది వచ్చే రోజుల్లో మనకి తెలుస్తుంది.